హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా గల్ఫ్ కంట్రీలో బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇంతకుముందు మేము షాపింగ్ వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చాలామంది చూశారు. దానికి కంటిన్యూషన్గా ఇది పార్ట్ 2గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి, తప్పకుండా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మస్కట్లో అండి మేము షాపింగ్ చేసాము. గోల్డ్ అండ్ ఇంకా మిగతావి అయితే బెడ్షీట్లు ఇలాంటివి అయితే మేము షాపింగ్ చేసామండి. మేము ఏమేమి షాపింగ్ చేసాము అన్నది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే షాపులు ఇంకా ఓపెన్ చేయలేదండి. 4కు అయితే ఓపెన్ చేస్తారు. మేమైతే ఛాయ్ తాగుతున్నామండి. టైం అయితే 3:30 అలా అయిందండి. మేము ఛాయ్ తాగిన తర్వాత కొద్దిసేపటికి షాపులు అయితే ఓపెన్ చేశారండి. మేము షాప్కి అయితే వచ్చేసాం, గోల్డ్ షాప్కి. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. రేట్లు అయితే అదిరిపోతున్నాయి కదండి. అయినా మనకైతే గోల్డ్ మీదే మనసు అంతా. లేడీస్కి అయితే అన్నీ భలే ఉన్నాయి ఫ్రెండ్స్. మస్కట్లో గోల్డ్ అయితే చాలా చాలా బాగుందండి. మన ఇండియాకి అయితే ఒక అక్క 2 సంవత్సరాలు అయిపోయిందండి వస్తుంది. ఆ అక్క అయితే నెక్లెస్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇవైతే అన్నీ చైన్లు అండి. ఇవైతే రింగులండి, ఫింగర్ రింగ్స్. లేడీస్ అండ్ జెంట్స్ అందరివి ఉన్నాయండి రింగులు. భలే భలే ఉన్నాయండి ఉంగరాలు. ఇవైతే స్టోన్స్వి అండి. ఇవైతే డైలీ వేర్ కమ్మలు. ఇవైతే భలే ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్నవి. డైలీ వేర్కి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఈ అక్క నెక్లెస్ సెట్ అయితే చూస్తుందండి ఏది బాగుంటుంది అని. ఫైనల్గా అయితే ఆ అక్క వేసుకున్న నెక్లెస్ అయితే సెలెక్ట్ చేసుకుందండి. అది 2 తులాలండి. 20 గ్రామ్స్ కొంచెం ఎక్కువే ఉంది. దాని తర్వాత ఇవి చూడండి ఫ్రెండ్స్, బ్రాస్లైట్లు. ఇవన్నీ చిన్నపిల్లలు లేడీస్ అందరివి. ఇవి అయితే నల్లపూసల దండలండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ పాపిడి బిళ్ళలండి. ఇవి వడ్డానాలండి, ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. అక్క అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకుందండి. 2 తులాలకు కొంచెం ఎక్కువే ఉంది. దాని తర్వాత ఇంకో అక్క అయితే బొట్ చైన్ తీసుకుందండి. ఆ అక్క చూస్తుంది ఏ చైన్ అయితే బాగుంటుందని. ఇవన్నీ బొట్ చైన్లే ఫ్రెండ్స్. చాలా చాలా చూపించారండి డిజైన్లు. చాలా అయితే చూసాము మేము. ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసుకుంది అక్క. ఇవి కమ్మలండి. ఇవి వీడియో తీయడం అయితే నేను మర్చిపోయాను. ఇంకో వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మా షాపింగ్ అయితే అయిపోయిందండి. బిల్ కట్టేసి మేము హోటల్కి అయితే వచ్చామండి. మన ఇండియా ఫుడ్ ఉంటుందంటే తిందామని అయితే హోటల్కి వచ్చేసాము. మన ఇండియా ఫుడ్ తినాలంటే మన ఇండియాలోనే తినాలండి. మన ఇండియా టేస్ట్ ఏ కంట్రీలో తిన్నా అస్సలు రాదండి. ఓకేనండి, ఇక్కడైతే మేము మసాలా దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. అస్సలు మన ఇండియాలో తిన్నట్టు అస్సలు అనిపించలేదండి. నాకు అస్సలు తినాలనిపించలేదు. చూడండి ఫ్రెండ్స్, పచ్చి పచ్చిగా ఉంది దోశ. చట్నీ అస్సలు తినాలనిపించట్లేదు, అట్లే తినేసానండి. అస్సలు మన ఇండియా టేస్ట్ ఏ కంట్రీలో ఉండదండి.
ఓకేనండి. దోశ తిన్న తర్వాత మళ్ళీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. నలుగురం కలిపి ఒక చికెన్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. అది కూడా టేస్ట్ అంతంత మాత్రమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇండియాలో అయితే ఎంత టేస్టీగా ఎంత ఇష్టంగా తింటామోనండి. అన్ని కంట్రీల కంటే నెంబర్ 1 కంట్రీ మన ఇండియానేనండి. చాలా చాలా అన్నిట్లోనూ చాలా బాగుంటుంది. ఓకేనండి, మేము తినడం అయిన తర్వాత మేము వెజిటేబుల్స్ కోసం అయితే మార్కెట్కి వచ్చామండి. అక్కడే దగ్గరే. ఇక్కడ కూడా ఇండియా వెజిటేబుల్స్ అయితే చాలా ఉన్నాయండి. కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మేము అక్కడ ఏదో కావాల్సినవి కొన్ని అయితే కొనుక్కున్నామండి. తోటకూర అయితే చాలా బాగుందండి. తోటకూర తల ఒక్క కట్ట తీసుకున్నాము. కర్బూజాకాయలు, కాకరకాయలు, బొప్పాయి, సొరకాయలు అన్నీ ఉన్నాయండి. ఓకేనండి, మా వెజిటేబుల్ మార్కెట్లో కూడా అయిపోయింది. బయటకి అయితే వెళ్తున్నాము. బయట అయితే తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక్కడే కొనుక్కున్నాము. గోంగూర అండి ఇది. వంకాయలు అయితే ఇక్కడ అన్నీ ఇలాంటి నల్ల వంకాయలు నిండి ఉంటాయి. ఈ బీరకాయలు కూడా చాలా బాగున్నాయండి. వెజిటేబుల్ మార్కెట్ నుంచి షాపింగ్ అయితే వచ్చాము. అక్క సూట్ కేసు కావాలనిందండి. ఒక 30 కిలోలు పట్టే సూట్ కేసు అయితే ఇండియాకి వచ్చి అక్క అయితే కొనుక్కున్నది. అక్కడ డబ్బులు అయితే కట్టేస్తున్నారండి. ఇకైతే మా షాపింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరుతాము. ఓకేనండి, నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. ప్లీజ్ అండి. ఓకే, బాయ్.